కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం కలవాడు. మనసులో ఏం దాచుకోకుండా డైరెక్ట్ గా మాట్లాడడంలో మోహన్ బాబు తర్వాతే ఎవరైనా. అందుకే చాలా మంది మోహన్ బాబుకు భయపడతారు. తాజాగా డబ్బున్న వారికే తిరుమలలో శ్రీవారి దర్శనం లభిస్తుందని చెప్పి పెద్ద బాంబు పేల్చాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి దర్శనం డబ్బున్న వారికి దక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. నందమూరి తారక రామారావు హయాంలో ఉన్నంతగా ఇప్పుడు తిరుమలలో పరిపాలన సాగటం లేదు. అధికారి మారినప్పుడల్లా వారికి ఇష్టం వచ్చినట్లు గుడిలో ఒక్కొక్కసారి ఒక్కో నిబంధనలు పెడుతున్నారు. ఆ నిబంధనలు భక్తులకు మేలు చేసేది అయితే పర్వాలేదు, కానీ ఆ మేలైతే ఉండదు. గుడిలో ధ్వజస్తంభం ఉంది, దాన్ని కొందరినే తాకనిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ బాబు మాటలను చాలా మంది సమర్థిస్తున్నారు. తిరుపతిలో ప్రస్తుతం అలాగే జరుగుతుందని, డబ్బున్న వారికే శ్రీవారి దర్శనం అన్నట్లు తయారైందని భక్తులు వాపోతున్నారు.